రూరల్ 31వ డివిజన్ సంతోష్ నగర్ నందు సిమెంట్ రోడ్లు శంకుస్థాపన 35 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, కార్పొరేటర్ శ్రీమతి బర్తల మంజుల, టీడీపీ నాయకులు బత్తల కృష్ణ, హరిబాబు యాదవ్, పల్నాటి మస్తాన్ నాయుడు తదితరులు టీడీపీ నాయకులు 31వ డివిజన్ స్థానికులు పాల్గొనడం జరిగింది। అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రూరల్లో 31వ డివిజన్ నందు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చంద్రబాబు గారి సహకారంతో 7 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు చేపట్టామని, ఈ రోజు కూడా 35 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల పని ప్రారంభించామని తెలియజేశారు। बाय बाय पटेल ना चलो శివ వచ్చి మనిషి కాలువ దాటంగానే మెయిన్ రోడ్లో ఉన్నారా? 31వ డివిజన్ 35 లక్షల రూపాయలకి ఈరోజు సిమెంట్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం। వేగవంతంగా పూర్తి చేసి నాణ్యత ప్రమాణాలతో ప్రజలకు అందిస్తామని మాట ఇస్తూ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 31వ డివిజన్కి కేవలం 31వ డివిజన్కి ఖర్చు చేసిన నిధులు అభివృద్ధి కార్యక్రమాల కోసం అక్షరాల 7 కోట్ల రూపాయలని చెప్పని మీ అందరి ముందు కూడా ఇది చరిత్ర ఎరుగైన అభివృద్ధి। నెల్లూరు రూరల్ చరిత్రలో మీరు చాలా కాలంగా చూస్తూ ఉన్నారు। ఎంత అభివృద్ధి ఎప్పుడైనా ఎక్కడైనా సాధ్యమైందా ఒక్కసారి ఆలోచన సాగించండి। ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాల 2 సంవత్సరాలు పూర్తి కాకముందే అక్షరాల 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితే 31వ డివిజన్ పేద కుటుంబాలు, సామాన్య కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతం। ఇంకా కూడా ఈ ప్రాంతాల్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి। ముఖ్యంగా టైలర్స్ కాలనీ అడ్డ రోడ్లు కావచ్చు, టైలర్స్ కాలనీలో ఆ యొక్క డ్రైన్ల కాలువలు కావచ్చు, అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది। రాబోయే రోజుల్లో నిధులు లభ్యతను బట్టి వాటిని కూడా పూర్తి చేసి అందిస్తానని చెప్పిన మాట ఇస్తూ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క డివిజన్లో మంచినీటి సమస్య పరిష్కారం కోసం దాదాపుగా ఒక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 200 కిలోమీటర్లు వాటర్ పైప్ లైన్లు వేస్తున్నాం, అందులో ఈ డివిజన్ కూడా ఉంది। అదే కాకుండా ఈ డివిజన్లో మంచినీటి సమస్య పరిష్కారం కోసం అమ్మాపురం, అక్కచెరువుపాడులో మంచినీటి ట్యాంకుల నిర్మాణానికి అతి త్వరలో మనం శంకుస్థాపన చేసుకోబోతున్నాం। ఇంకా కూడా ఏదైనా సమస్యలు ఉంటే, సూచనలు ఉంటే చెప్పాలని ఓ శాసనసభ్యుడిగా నా శక్తికి మించి అన్ని రకాల ప్రయత్నాలు చేసి అటు అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందరి సహాయ సహకారాలతో, నెల్లూరు నగర మేయర్ అందరి సహాయ సహకారాలతో శక్తికి మించి అభివృద్ధి పనుల విషయంలో అన్ని రకాల ప్రయత్నాలు చేసి ప్రజలకు అందిస్తానని నా ఆలోచన, ఆకాంక్ష ఒకటే। ఎమ్మెల్యే అంటే 5 ఏళ్లకోసారి ఓట్ల కోసం వచ్చే వ్యక్తి కాదు। ఎమ్మెల్యే అంటే నిరంతరం ప్రజల్లో ఉండాలా, ఎవరు ఫోన్ చేసినా స్పందించాలా, ఎవరు ఎక్కడ సమస్య ఉందన్నా అక్కడికి వెళ్ళి చేతనైతే పరిష్కారం చేయాలా, చేత కాకుంటే నా వల్ల కాదు అని చెప్పాలా। అంతిమంగా నెల్లూరు రూరల్ ప్రజలే కాకుండా నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా
శాసనసభ్యుడు అంటే ఎలా ఉండాలంటే, శాసనసభ్యుడు అంటే కోటమిరెడ్డి సీతారెడ్డిలా ఉండాలా అని గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని తెలియజేసుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ యొక్క ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు అర్హులకి అందించడం, అభివృద్ధి కార్యక్రమాలు సాధించడం, వీటన్నిటి కోసం కూడా కృషి చేస్తానని, అదేవిధంగా రాష్ట్రం గత ప్రభుత్వ విధానాలతో అస్తవ్యస్తంగా లోటు బడ్జెట్తో దారి తప్పిన తన సమర్థ పరిపాలన దక్షతతో రాష్ట్రాన్ని గాడిన పెడుతూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అందిస్తూ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. అలాంటి ఆంధ్రప్రదేశ్కి అమరావతి లాంటి అద్భుత రాజధాని నిర్మాణం చేస్తూ ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ అన్నిటికీ మించి మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి సంపూర్ణంగా అండగా నిలవాలని చెప్పని రెండు చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తూ సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.